ఇప్పుడు అంటే ఒక్క నిమిషం మీటింగ్ వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడు అన్న మాట్లాడతారు మీటింగ్లో మీటింగ్ ఎక్కడ మీటింగ్ ఎక్కడ స్టేట్ కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ మసాజ్ హైయర్ ఎడ్యుకేషన్ హలో 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 మంత్రి గారు నమస్కారం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మన బీసీ బిడ్డ ఔటా అధ్యక్షుడిగా ఉన్నాడు మనోహర్ అని. మనోళ్లకు ప్రమోషన్లు కావాలని అడిగితే ఆయనను సస్పెండ్ చేసింది బీసీ. ఉస్మానియా చరిత్రలో ఫస్ట్ టైం. అదే ఒక రెడ్ ఆయనో వెలమాయనో చేయగలుగుతారా? పట్టించుకోకపోతే మనల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారన్నా? నేను వచ్చిన వీసీ ఛాంబర్ లో కూర్చున్నా. ఇప్పుడు వీసీ లేడు వీసీ లేడు మాట్లాడండి అన్న మీరు ఒకసారి వీసీ గారితో. కాదు, ఎవరున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్? ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? యోగితారా అంట. ఉస్మానియా యూనివర్సిటీలో జనరల్లీ ఎనీ ఎంప్లాయీ రైట్ టు ఆస్క్ దేర్ ప్రమోషన్ సిస్టమ్ యాజ్ పర్ రూల్ ఓన్లీ. అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ మనోహర్ అని నా కాంటెంపరీ నేను యూనివర్సిటీలో చదివించాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అసోసియేషన్ ప్రమోషన్స్ పెట్టుకోవాలంటే వైజాగ్ లో సస్పెండ్ చేసినట్ట. అనంతరం కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. ఇది సీరియస్ రీజన్ ఓకే, బట్ ప్రమోషన్ అనేది ఇష్యూ మీదనే ఒకసారి వెరిఫై చేయమని మీరు ముందు చూస్తున్నాను. మరి ఒక చేసి చెప్పినట్టు అయిపోతుంది కదా. అంటే ప్రమోషన్ అనేది సస్పెండ్ చేయడానికి తప్పు జరిగిందని అడిగింది మనోహర్. అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ మనోహర్ his name is Manohar. Usmania University Professor. He is president, teachers president. Out. అన్న ఆ వైస్ ఛాన్సలర్ నెంబర్ కూడా ఇప్పుడే పంపిస్తా. వీసీ నెంబర్ కూడా పంపిస్తా. బాగుందా చెప్పు, ఆయన కూడా గట్టి చెప్పు. ఇప్పుడు ఎందుకంటే నా కాంటాక్ట్ లో నాకు చదువుకున్నా చెప్పి అందుకంటే ఎక్కువ. అదే ఓకే సరేనా? ఓకే అన్న, నన్ను రానికద్దని చెప్పిందంటే నన్ను అసలు ఎవరైనా ఎవరున్నారా? ఆయన ఎవరున్నారు? సెక్యూరిటీ వాళ్ళు ఎవరున్నారు? ఎవడా ఆపిన దేశంలో ఎవడాడు? వినో ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు? ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏమన్నా వీసీ అయ్యజాగిరా? నువ్వేమన్నా? మీరెవరు? ఏం జాబు? మరి నువ్వెందుకు వచ్చి పిలిచిరు ఎవరన్నా?
గేట్ కాడ ఉండట ఎవరు ఆత్మడు ఇవ్వడానికి పడతారా ఆయన నట లోపల రానియొద్దని డీసీ అయ్యే జాగిరా ఇది మన ఏడు వీసారేడి అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఉస్మానియా సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన గేట్లు ఎవరు ఆపిరా మీరు ఇప్పుడు గేట్లు ఎవరు ఆపిరా మీరు ఎందుకు ఆపుతారు ప్రొఫెసర్ ఎందుకు ఆపుతారు బీసీ ఛాంబర్ లోకి ఎవరు ఆపి ఒకసారి చెప్తారు మనోహర్ గారు ఆపిరా అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడ నిచ్చుకొని ఎవరన్నా నిచ్చుకొని ఇక్కడ ఏం లేదా ఇక ప్రజలకి అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఉస్మానియా సిటీ ప్రొఫెసర్ అందరికి పెద్ద అందరు కలిసి ఎన్నుకోరు కాడ అందుకే ఈ సెక్యూరిటీ లంగకరణం పోతుందే కానీ ఈ సెక్యూరిటీ ఇది కూడా ఎందుకు చూడాలి యాక్చువల్గా ఇది ఏంటి ఏజెన్సీలు ఏంటి కథ ఎందుకు కూడా చూడాలి ఎవరికి ఇష్టం ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చుకొని లంగా కథలు పడుతుంది పైకి ఆర్డర్ ఉంటేనే బయట ఆర్డర్ అయినా బెటర్ అయినా గేట్ రావాలి ఏం చేసిన యాక్చువల్గా ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటే 208 మంది మొత్తం కథలు చేసి 20-25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం తీసేసినా తీసేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళకేం 8,000 రూపాయలు జీతము వీళ్ళకేం 20,000 రూపాయలు జీతం లంగ కథ లేకపోతే ఏంటి ఇవి ఇన్సెంట్ కాపాడినట్ట ఇప్పుడు పీక్ పడేసి ఏముంటుంది ఇంకా ఎక్కువ వాళ్ళకంటే అయిపోయింది 25 ఏళ్ళ నుంచి జాబ్ చేసుకోవడం తీసుకోండి నగరానికి బదిలీ మాట్లాడుతున్నా అదే రావు ఫోన్ చేస్తే సస్పెండ్ చేస్తే రాని ఎంత గౌరవం అంటే సస్పెండ్ అయితే మేము తీసేయాలం కదా సస్పెండ్ చేసినంత మాత్రం అది ఇష్టారాజ్యంగా సస్పెండ్ చేసుకుంటున్నారు. మన బీసీ బిడ్డ ప్రొఫెసర్ ఉంటే అవుటా అధ్యక్షులుగా ఉండి హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఆయనని సస్పెండ్ చేసి శతగోస పెడుతున్నారు ఒక బీసీ బిడ్డను ప్రొఫెసర్ ను. మీకు పెడతా ఇమ్మీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారో మాట్లాడండి. ఈ ప్లేస్ లో ఒక రెడ్ ఎవడో ఒక ఓసీ ఎవడో ఉంటేనే ఎవరు సస్పెండ్ చేయగలుగుతారన్నా బీసీ వాళ్ళు అంతా దొరికినారు. పంపిస్తారు చూడన్నా యోగితా రాణా గారితో మాట్లాడండి. అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ టీచర్ అందరికీ ప్రెసిడెంట్ దొరకన కోసం ఒక్కొక్కరు కూడా వస్తే అట్లా చేసి ప్రిన్సిపల్ గారు నాకు రాసిన మెసేజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఇట్లేదు భయపడేది 3 రోజులు కానీ అది చెప్పెట్టిండు మన రానియొద్దు లోపలికి బలిరమ్మను పేరు ఇచ్చి పెట్టిండంట. అది లేదు సార్ పోలిక లేదు మీరు అని చెప్పి అడ్డంలో పడ్డారు. సర్ప్రైజ్ మరి అయ్యే జరగలేదు. రాడా ఇస్తాను ఉన్నాయి రమ్మంటాడు వాళ్ళు. ఎవరు లేరా చెప్పాను ఇంతసేపు ఉన్నారన్నారు. ఇప్పుడే బయటికి పోయినా అని చెప్పాడు. ఉన్నారు వస్తున్నారు. ఎందుకు మారిపోయింది అన్నట్టు ఏం అరాచకం ఇది. లేదు మీరు ఇప్పుడు వచ్చే కదా అటు అంత బలవంతం అంత మనం
సార్ నమస్తే సార్ ఇది ఎమ్మెల్సీ గారు నల్ల సార్ వచ్చినారు సార్ వీసీ సార్ చార్మన్ సార్ మిమ్మల్ని సార్ అటు పోయినాయి సార్ నాకు మిమ్మల్ని కాదు సార్ రమ్మారెడ్డి మాట్లాడుతున్నాను. ఇక్కడ వీసున్నాడేమని చెప్పి సార్ చేస్తాను ఆపుతుర్రని చెప్పి ఇగో రాహుల్ సెక్యూరిటీ 11:32 11:32 చేస్తాను ఇగో ఇప్పుడే వచ్చింది అట్లా కాదు ఏమైనా ఉంటే మాట్లాడాలా ఇదిగో కూర్చొని చెప్తాం కదా ఏమైనా ఉంటే మేము మరి ఇదేంది క్రిమినల్స్ మేము ఇప్పుడు చేసిందే తప్పుదారిన సస్పెండ్ చేసుకుంటాం మళ్ళీ దీనికి నకరాలు ఏంటో అర్థం కాదు ఇంకోటి నేను క్రిమినల్ నన్ను లోపల రానియకుండా ఉండడానికి చేసిందే తప్పు మిస్కండక్ట్ అంటారు మళ్ళీ మీది మిస్కండక్ట్ కాదు ఇది అంతా మొత్తం నాన్ మిస్కండక్ట్ తర్వాత కదా కన్విట్ అయినోడు కూడా ఈడ కాబట్టి హైకోర్టు అయినా సుప్రీం నిన్ను మామూలుగా కాదు ఫుట్బాల్ ఆడటం నేను ఏమనుకుంటున్నావు మా పారిపోతారు అట్లా నేను ఒక ఎమ్మెల్సీని వచ్చి కూర్చున్నా ఇక్కడ ప్రజా సమస్యల మీద అట్లా పారిపోతారా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఆయన కూడా వెళ్ళిపోయాడు అంటే ఒక ప్రజాప్రతినిధి వస్తే కూడా మీకు విలువలేదు ఆయన రప్పిస్తాం నేను యాడికి రప్పియాలో ఆడికి రప్పిస్తా ఏం అల్కా దొరికినా మా బీసీ ప్రొఫెసర్ ఏమన్నా రానియకపోతే మీ నాయన యాడికి ఏమన్నా పైసలు కట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ మీ నాయన మీ తాతయ్య లేకపోతే ఆ రిజిస్ట్రార్ గారు తెచ్చిందా ఇప్పుడు తప్పించుకున్నాను కదా చూస్తా నేను కూడా చూస్తా చూపిస్తా ఎట్లుంటారో దీనికి బీసీ ప్రొఫెసర్ల తెరువు ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదు ఈ మాట చెప్పు మీ బీసీ గారికి మీ రిజిస్టర్ గారు తీసుకోవడం కానీ ఫస్ట్ పైనుంచి ఆదేశాలేందా పైనుంచి ఆదేశాలు పైన అంటే ఎవడు మొగుల మీద ఎవడ ఏమే కదా ప్రజలమే కదా నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను రాష్ట్రం అంతా ఇటు తీస్తాను చూడు అడుగు ఎవరు ఆపిరు బాయ్ సాబ్ ఆయనని ప్రొఫెసర్ని ప్రొఫెసర్ని లోపల రాని కదా ఎందుకు ఆపినాడు కారణం ఏంది నీకు తెలియకుండా ఎట్లా ఆపుతావు ఆయన ప్రొఫెసర్ కదా ప్రొఫెసర్ సార్ నిన్న మాకు చెప్పారు సార్ చెప్పిన ఆయన ఎవరు ఎవరు సార్ చెప్తే ఎవరో చెప్తాను నేను చెప్తాను ఆయన ధన్యవాదాలు సార్ మీరు వచ్చి మేము ఆపాం సార్ మిమ్మల్ని చెప్పడం కాదా నీకు సర్కులర్ ఉండాలి నీకు లెక్క ఉంటది నువ్వు ఎట్లా ఆపుతావా ప్రొఫెసర్ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ మళ్ళీ ఆయన అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆపమన్నది ఆయన పేరు చెప్పు నువ్వు ఇప్పుడు మేము రాగానే బీసీ వారిపోయాడు రిజిస్టార్ వారిపోయాడు మీరు ఎక్కడ పోతారో చూడరు ఇక మీరు ఈ కథలు చేసి మా బీసీ ప్రొఫెసర్లు వెంటబడి ఏమన్నా నకరాలు చేస్తారా అంటే మాత్రం ఊరుకునే పైనుంచి ఆదేశాలేందా పైనుంచి ఆదేశాలు పైన అంటే ఎవడు మొగుల మీద ఎవడ ఏమే కదా ప్రజలమే కదా నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను రాష్ట్రం అంతా ఇటు తీస్తాను చూడు